చూసావే, నిన్ను పలకరించడం కూడా వీళ్ళకి తప్పైపోయింది. అమ్మ నీలవేణి, నువ్వు వచ్చావని మేము అందరం సంబరపడుతుంటే నువ్వేటమ్మా దిగులుగా ఉన్నావు? ఏం లేదు నాన్న. ఆటోలో కూడా రాలేదు, నడుచుకుంటూ వచ్చావు. వీరి చివరేమన్నా తారక్ బాబు దిగబెట్టిపోయాడా? నువ్వాగమ్మమ్మా, ఇంటి దాకా వచ్చిన తను ఇంట్లోకి రారా ఏంటమ్మమ్మా? ఏదో జరిగే ఉంటుందిలే, లేదంటే నీలవేణిలా ముభావంగా ఉండదు కదా. అదేం లేదు నాన్న. ఏమైందక్కా, ఎందుకలా ఉన్నావు? అది ఎలా చెప్పను? నువ్వెలా చెప్పినా మాకు అర్థం అవుతుంది. అమ్మమ్మ, నేను అమ్మనవుతున్నాను. ఏంటి? నెల తప్పాను. అక్క, ఎంత మంచి మాట చెప్పావు. చిన్నగా అమ్మా, అయ్యో పడిపోతుందమ్మా. చిన్నగా ఆపత్తా. తిప్పకూడదలా. అమ్మ మౌళ్ళమ్మ తల్లి, ఎన్నాళ్ళ కరుణించావా? నా మనవరాలి సంసారం ఎలా ఉంటుందో అని ఎన్నాళ్ళు దిగులు పడిపోయేవాళ్ళం. తల్లి అవుతుందంటే ఎంతకంటే ఆనందం ఏముంటుందమ్మా? అమ్మా, ఎంత మంచి శుభవార్త చెప్పావమ్మా. నాకు చాలా సంతోషంగా ఉంది. అక్క, ఈ మాట ఇంత నెమ్మదిగా చెప్తున్నావేంటక్క? అసలు ఇదే వేరే వాళ్ళు అయ్యుంటే నువ్వున్న స్థాయికి ఊరేగింపుతో పుట్టింటికి వచ్చేవాళ్ళు తెలుసా? అమ్మా, అయ్యగారు వాళ్ళు ఎలా ఉన్నారమ్మా? బాగానే ఉన్నారు. గొప్పోళ్ళు బాగుండక ఎలా ఉంటారు భద్రయ్య? నీరజ, ఇంకా ఏంటి చూస్తా ఉన్నావు? అక్క నోరు తీపి చేద్దాం. ఎళ్ళి చక్కెర తెపోవే. అలాగే అమ్మమ్మ. అయ్యో తల్లి. అమ్మా, చిన్నయ్య గారు కూడా చాలా సంతోషపడుంటారు కదా. వారసుడు కావాలని కోరుకున్నారు. మళ్ళాంటి వాళ్ళ కోరికల కన్నా పెద్దవాళ్ల కోరికలు తీర్చడానికి భగవంతుడు ముందుంటాడనుకుంటా. నువ్వు నీళ్ళోసుకోవడం అంటే అమ్మ ఊళ్ళమ్మ తల్లి వరం ఇచ్చినట్టేనే. అనుకోకుండా నీ పెళ్లి జరిగింది. నువ్వు ఆ ఇంట్లో కోడలుగా ఎలా మసలుకుంటావో, నిన్ను ఎలా ఉండనిస్తున్నారో ఏంటోని భయపడేదాన్నే. నువ్వు తొందరగా నెల తప్పితే గంటలు కూడా తప్పిపోతాయని మనసులో అనుకునేదాన్నే. పోనీలే, ఏడాది తిరగకుండానే శుభవార్త చెప్పావు. తొందర రావే. అమ్మమ్మ, ఇదిగో. నాకిస్తావేంటే? నా నోరు తీర్చేస్తావా? అక్క నోరు తీర్చేయి. మీ నాన్న కూడా పెట్టవే. ఇదిగో, నువ్వు కూడా తిను. అమ్మ నీలవేణి, ఈ మాట అన్న కాడి నుంచి నా గుండె సంతోషంతో పొంగిపోతుందమ్మా. అత్తయ్య, పాయసం చేయండి. అలాగలాగే, ఈ వంకతో పాయసం మొత్తం లాగించేద్దామని. అమ్మమ్మ, మా నాన్నకు నువ్వే దిష్టి పెట్టేలా ఉన్నావు. అలా అనకమ్మా. అత్తయ్య అయినా సరే నాకు అమ్మ స్థానంలో ఉంది. నన్ను కొడుకులా చూసుకుంది. ఇదిగో, ముగ్గురు కూతుళ్ళని నేను కంటికి రెప్పలా చూసుకున్నానంటే దాని వెనకాల మీ అమ్మమ్మ శ్రమ కూడా ఉంది. సరే సర్లే, మనం ఇక్కడ ఎంతసేపు అని నిలబడతాం? పైగా నీలవేణి ఒట్టి మనిషి కూడా కాదు. కాళ్ళు గడుకు లోపలికి వెళ్దాం. పదమ్మా, నువ్వు పదమ్మా. రాక్క. తీసుకో. అత్తయ్య, నీలవేణి ఇక్కడే భోంచేస్తుంది. తనకు కూడా భోజనం ఏర్పాటు చేయండి. తప్పకుండా చేస్తాను. నా మనవరాల కోసం ఖచ్చితంగా చేస్తాను. చేస్తావు, మాకోసం మాత్రం ఏం చేయవు.
ఊహించని సంఘటన నుండి కోలుకోలేకపోతున్నాను. మీకు ఈ విషయం ఎలా చెప్పాలో అర్థం కాక ఇక్కడికి వస్తే మీ ఆనందాన్ని చూసి చెప్పలేకపోతున్నాను. మీకు ఎలా చెప్పాలో ఏంటో. రామ్మా రా. నువ్వు పదమ్మా, నువ్వు పదమ్మా. దా. రే మచ్చా, కంగ్రాచులేషన్స్ రా. ఎన్నాళ్ళకి శుభవార్త చెప్పేశావు. ఈ మాట కోసం మేమంతా ఎంతలా ఎదురు చూసామో తెలుసా? రే, ఎందుకంత ఎగ్జిట్ అయిపోతున్నావు? అవునరా, నేను జ్యోతి రోజుకి ఒక్కసారైనా సరే మీ గురించి డిస్కస్ చేసుకుంటాం. రే, నీలవేణికొచ్చిన ప్రెగ్నెన్సీ గురించి నీతో మాట్లాడదామని నిన్ను పిలిస్తే నువ్వు ఏమి వినకుండా హడావుడి చేస్తున్నావేంట్రా? ఇంకేంట్రా మాట్లాడుకునేది? నీ ప్రేమని తను ఎలా అర్థం చేసుకుంటుందా అని ఇన్నాళ్ళు తర్జనా భర్జనా పడ్డాం. ఫైనల్లీ నిన్ను యాక్సెప్ట్ చేసే అవకాశం ఇచ్చిందని హ్యాపీగా ఫీల్ అవ్వు. రే, ఆపుతావా? నా మనసుని అర్థం చేసుకుని తను మేమిద్దరం ఒక్కటవ్వడానికి ఎలా ఒప్పుకుంటుందనుకుంటున్నావు? అవును కదా, ఇది కూడా ఇంపార్టెంట్ మ్యాటరే. అసలు ఏ సందర్భంలో మీరిద్దరు ఒకటయ్యారు? రే, ఇదేమన్నా సినిమానా? ఓ ఉరుము ఉరుమినప్పుడో మేఘం కురిసినప్పుడో అనుకోకుండా జరిగిపోయింది అనడానికి. అలాంటి రొమాంటిక్ సంఘటనలుంటే అంతకంటే కావాల్సింది ఏముంది గాని అసలు నిన్ను ఎలా అక్కడి వరకు రానిచ్చిందా అని ఆశ్చర్యంగా ఉంది. అసలు మేమిద్దరం కలవకుండానే ఎలా నెల తప్పుతుందో అర్థం కావడం లేదురా. ఏంటి అర్థం కాలేదురా? విన్నావు కదా, మళ్ళీ అర్థం కానట్టు అడక్కు. తారక్, నువ్వు మాట్లాడేదానికి ఏమైనా అర్థం ఉందా? నీలవేణి ప్రెగ్నెంట్ అవ్వడానికి నువ్వే కారణం కాదన్నట్టు మాట్లాడుతున్నావు. ఈ మాట తనుగాని వినిందంటే ఎంత హర్ట్ అవుతుందో తెలుసా? రే అశోక్, నేను చెప్పేది కొంచెం శ్రద్ధగా విను. నీలవేణికి నేనంటే అభిమానం ఉంది. తనంటే నాకు ఇష్టం, ప్రేమ అన్నీ ఉన్నాయి. కానీ మేమెప్పుడూ అడ్వాంటేజ్ తీసుకోలేదురా. కానీ ఇప్పుడు తను నెల తప్పింది అనగానే నా ఫ్యూజులు ఎగిరిపోయాయి. ఒక్కసారంటే ఒక్కసారి కూడా మీరు దగ్గరవ్వలేదా? రే, అలాంటి బ్యూటిఫుల్ మెమరీ ఉంటే ఖచ్చితంగా అది డైరీలో రాసుకుంటాను కదా. మా మధ్య రాసుకోవడం పూసుకోవడం లేదురా బాబు అని చెప్తుంటే చిన్న పిల్లోళ్లాగా అడిగింది అడుగుతావేంటి? అర్థమైందిరా, ఈ మధ్య నువ్వు బ్యాలెన్స్ అవుట్ అయిపోయావని. అంటే ఇన్నాళ్ళు నువ్వు ఎంత దాగినా కంట్రోల్లో ఉండేవాడివి. ఇప్పుడు కంట్రోల్ తప్పావంతే. రే, నేనే తాగి ఏదో చేశానంటావా? అప్పుడు తను ఊరుకుంటుందా? తన సెల్ఫ్ రెస్పెక్ట్ దెబ్బతింటే నన్ను కొట్టడానికి కూడా వెనకాడదు. హలో మిస్టర్, అప్పుడు నీలవేణి కూడా తాగుంటే? రే, నీలవేణి ఎప్పుడు తాగిందిరా? చేయదులో ఏంటి అలా గుడ్లు అప్పగించుకొని చూస్తున్నావు? నా బర్త్డే అప్పుడు తాగింది. అప్పుడు నేను తాగలేదు కదా. నీ బర్త్డే పార్టీ అప్పుడు నీలవేణి తాగిన తర్వాత ఏం జరిగిందో మర్చిపోయావా? తనని తీసుకెళ్లి నేనే రూమ్లో పడుకోబెట్టాను. ఆ తర్వాత ఆ తర్వాత